ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు మనకి రీసెంట్గా యూట్యూబ్లో వచ్చిన ఒక అప్డేట్ గురించి అయితే చెప్తాను అనమాట. ఈ అప్డేట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మిడ్ రోల్స్ అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ని యూస్ చేసుకుని మనం మన యూట్యూబ్ రెవెన్యూ అనేది పెంచుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే మనం ఈ అప్డేట్ని కానీ యూటిలైజ్ చేసుకోగలిగితే మనకి నార్మల్గా మన వీడియోస్ మీద వచ్చే రెవెన్యూ కంటే కొంచెం రెవెన్యూ అనేది ఎక్కువైతే వస్తుంది అనమాట. అది ఎలా అనేది ఈ వీడియోలో కంప్లీట్గా నేను మీకు క్లియర్గా చెప్తాను అనమాట. దానికన్నా ముందు ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి మీకు ఒక 100 లైక్స్ని అయితే టార్గెట్ ఇస్తున్నాను అనమాట. మీరు ఇలా లైక్ చేయడం వల్ల నేను మోటివేషనల్గా ఫీల్ అయ్యి మరిన్ని వీడియోస్ని అయితే మీ ముందుకి తీసుకొస్తాను అనమాట. అసలు టాపిక్లకు వెళ్ళిపోతే అసలు మిడ్ రోల్ యాడ్స్ అంటే ఏంటి? దానికన్నా ముందు మనం ఏంటంటే ఒక విషయం తెలుసుకోవాలి. మన వీడియో మీద యాడ్స్ అనేవి ప్లే అవుతాయి, అది అందరికీ తెలిసిన విషయం. మానిటైజేషన్ అయిన ప్రతి ఒక్కరి వీడియో మీద కూడా యాడ్స్ అనేవి ప్లే అవుతాయి. అలానే మనం అంటే ఇంతకు ముందు ఎలా ఉండేదంటే 10 నిమిషాల కంటే ఎక్కువ వీడియోస్ చేస్తే మనం ఇప్పుడు నార్మల్ వీడియో మీద ఒక యాడే ప్లే అవుతుంది కదా, అలా కాకుండా మనం మాన్యువల్గా 10 మినిట్స్ వీడియో చేస్తే దాని మీద మనమే మాన్యువల్గా యాడ్స్ అనేవి పెట్టుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు దాన్ని 8 మినిట్స్కే తీసుకొచ్చేసారన్నమాట. ఈ విధంగా మనకి 8 మినిట్స్కి ఇవ్వడం వల్ల ఏమైందంటే 8 మినిట్స్ లోపు వీడియోస్ చేసే వాళ్ళకి కూడా ఇలా వాళ్ళు మాన్యువల్గా యాడ్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అసలు ఆ యాడ్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తాను. అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అన్నది కూడా మీకు క్లియర్గా చెప్తాను. కేర్ఫుల్గా వినండి గైస్. ఇది మిడ్ రోల్ యాడ్స్ అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు మిడ్ రోల్స్ యాడ్స్ అనేవి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టినట్టయితే ఆ ఎఫెక్ట్ అనేది మీ వీడియో మీద కూడా, అంటే మీ వీడియో యొక్క పర్ఫార్మెన్స్ మీద కూడా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. అండ్ రెవెన్యూ గురించి కూడా మనం ఎక్కువ ఏది చేసినా సరే రెవెన్యూ గురించే చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వినండి. అసలు మనకి ఈ మిడ్ రోల్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే, మీ మాన్యువల్గా మనం యాడ్స్ అనేవి ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ యూట్యూబ్ వైటీ స్టూడియోలో మనకి ఇక్కడ ఛానల్ డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ వీడియోస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మనకి ఈ వీడియోస్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ మనకి మన వీడియోస్ అనేవి మన వీడియోస్లోనే మనం ఎన్ని వీడియోస్ చేసామంటే అక్కడ కనిపిస్తాయి కాబట్టి మనం ఇక్కడ నుంచి అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ నేను 14 నిమిషాలు ఉండే వీడియో చేశాను, కానీ నేను మీకు 8 నిమిషాలు ఉండే వీడియోని చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఈ వీడియో ఉంది. అండ్ ఇక్కడ కింద నేను చాలా వీడియోస్ అయితే చేశాను అనమాట. అయితే నేను ఇప్పుడు 8 మినిట్స్ వీడియో ఏదైతే ఉందో దానికి నేను యాడ్స్ అనేవి పెట్టి అయితే మీకు, అంటే అది మాన్యువల్గా మీకు మిడ్ రోల్ యాడ్స్ అనేవి పెట్టి క్లియర్గా చూపిస్తా చూడండి. ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ థంబ్నెయిల్ కనిపిస్తుంది కదా, ఈ థంబ్నెయిల్ కింద మీకు డీటెయిల్స్, అనలిస్టిక్స్ ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్లో మనకి మానిటైజేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేసినట్టయితే మానిటైజేషన్ అని ఉంటుంది. అక్కడ మనం ఆ మానిటైజేషన్ అనే దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏంటంటే దీనికి సంబంధించిన, అంటే మన వీడియో యొక్క మానిటైజేషన్కి సంబంధించిన వేరే పేజ్ లాంటిది ఇక్కడ ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం మేనేజ్ మిడ్ రోల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకునే మనం మన వీడియోకి ఎక్కడ కావాలంటే అక్కడ మాన్యువల్గా మిడ్ రోల్ యాడ్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఓపెన్ చేసిన వీడియో అనేది ఇది అన్నమాట. అండ్ ఇది కింద వచ్చేటప్పటికి టైమ్ లైన్. ఈ టైంలో మనం టైమ్ లైన్లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఈ యాడ్ బ్రేక్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా యాడ్ బ్రేక్స్ అనేవి ఎక్కువ అయితే పెట్టొద్దు. ఇప్పుడు ఒక 8 నిమిషాల వీడియోలో మహా అయితే 3 కానీ 4 కానీ పెట్టండి, లేదా 2 పెట్టండి. అంటే మీ వీడియో మీ వ్యూవర్స్ చూస్తారు అన్న నమ్మకం ఉంటే, యాడ్స్ ఉన్నా సరే చూస్తారన్న కంటెంట్ అయితే, అంటే ఇప్పుడు టాప్ క్రియేటర్స్ చేశారనుకో వాళ్ళ ఛానల్లో ఎక్కువ యాడ్స్ అయితే కనిపిస్తుంటాయి, వ్లాగ్స్లో కానీ ఇలా వేరే కంటెంట్లో మీకు యాడ్స్ అనేవి కనిపిస్తే ఈ విధంగానే పెడతారనమాట. ఇలా మీరు మీ వ్యూవర్ ఖచ్చితంగా చూస్తారనుకున్నప్పుడు ఈ విధంగా మీరు యాడ్ బ్రేక్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకుని జస్ట్ మీకు ఇక్కడ పైన కంటిన్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఆ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు మీరు ఏదైతే పెట్టారో ఇప్పుడు అదంతా ఈ యాడ్స్ అనేవి ఎక్కడెక్కడ పెట్టారో అవన్నీ సేవ్ అయితే అయిపోతాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ పైన ఇక్కడ బ్లూ కలర్లో సేవ్ అని కనిపిస్తుంది, చూసారు కదా, ఈ పైన ఆ సేవ్ అనే ఆప్షన్ కూడా మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి సేవ్ అయితే అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇలా పెట్టేటప్పుడు మీరు ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే మీరు మీ వీడియోలో మిడ్ రోల్ యాడ్స్ పెడితే డబ్బులు వస్తాయి, ఓకే, అంటే మీకు రెవెన్యూ ఎక్కువ వస్తుంది, ఓకే. కానీ మీరు ఎక్కువ మిడ్ రోల్ యాడ్స్ని పెట్టారనుకోండి, ఎలా అంటే ఒక 8 నిమిషాల వీడియోలో మీరు ఒక
5, 6 అలా ఆ విధంగా మీరు ఎక్కువ మిడ్ రోల్ యాడ్స్ అంటే మీకు నచ్చిన చోటల్లో యాడ్స్ పెట్టేశారనుకో, అప్పుడు ఏమైందంటే మీ వ్యూవర్ చూస్తుంటారు కదా, అలా మీ వ్యూవర్స్ చూసేటప్పుడు వాళ్ళకి ఏమవుద్దంటే ఎక్కువ యాడ్స్ ప్లే అయినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ యాడ్స్ ప్లే అవుతున్నాయని చెప్పేసి ఆ వీడియోని స్కిప్ చేసి, అంటే స్కిప్ కూడా కాకుండా మొత్తం ఆ వీడియోని అక్కడితో ఆఫ్ చేసి మనకి ఆ వీడియోని స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే చాలా జాగ్రత్తగా చూసుకుని మిడ్ రోల్ యాడ్స్ అనేవి ఎన్ని పెడితే పర్ఫెక్ట్గా ఉంటుందో అన్ని మాత్రమే పెట్టండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇలా కానీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు కానీ మిడ్ రోల్ యాడ్స్ అనేవి పెట్టినట్టయితే మీ వీడియో యొక్క పర్ఫార్మెన్స్ అనేది మొత్తం పడిపోతుంది అనమాట. ఎందుకంటే ఇలా మిడ్ రోల్ యాడ్స్ పెట్టినప్పుడు మనకి వ్యూవర్ అనేవాళ్ళు సగం వీడియో చూసి వెళ్ళిపోయినట్టయితే మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది. అండ్ అలా తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా మన వీడియో యొక్క పర్ఫార్మెన్స్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుని ఈ మిడ్ రోల్ యాడ్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. గైస్, ఈ వీడియో కిందే గైస్, ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే, సింపుల్గా ఒక లైక్ అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద నేను కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ యొక్క లింక్స్ అనేవి పిన్ చేసి పెడతాను. మీరు అక్కడి నుంచి నాకు మెసేజ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంతవరకు మన ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.